హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మీరు లాస్ట్ వ్లాగ్లో చూస్తే నేను బూందీ చక్కలు చేశాను కదండి, దాని నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. సో నెక్స్ట్ డే అయితే నేను గులాబీ పూల కోసం పిండి అయితే కలిపి పెట్టుకుంటున్నాను. నేను ఈ గులాబీ పూల రెసిపీ అనేది మీకు పూర్తిగా అయితే ఏం చూపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నా ఛానల్లో గులాబీ పువ్వులు ఎలా చేయాలి, దానికి పర్ఫెక్ట్ టిప్స్ అనేది నేనైతే మెన్షన్ చేశాను. సో మీరు చూడండి, ఆ వీడియో ఎవరన్నా చూడకపోతే చేసుకోవాలనుకునే వాళ్ళు. మా దీక్షి తల్లి చూడండి అలిగిందనమాట నా మీద, బయట పడుకుని ఏడ్చేస్తుంది. గదివానని నేను మళ్ళీ వాళ్ళ డాడీ ఎంత బతిలాడినా డ్యూటీకి వెళ్తున్నాడు అనమాట, వినట్లేదు. ఇంకా వాళ్ళ డాడీ డ్యూటీకి తీసుకెళ్తానని అంటున్నాడు. వాళ్ళ డాడీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి అదే ప్లేస్లో పడుకుని ఏడుతుంది అనమాట దీక్షి తల్లి. జస్ట్ గదివాను, ఇంకా నువ్వు అంతే ఉంది, కిందకి వెళ్ళి రోడ్డు మీద ఆడుతుందని గది అయితే ఇట్లా చేస్తుంది. ఇంకా పిండి అయితే పొద్దునే నానబెట్టేసుకోవాలండి అది. సో ఈరోజు అయితే బిర్యానీ చేసుకుంటున్నాం మేము ఇంట్లో, చికెన్ బిర్యానీ. మా తమ్ముడు అయితే చికెన్ తీసుకొచ్చాడు అనమాట, ఒక 1 kg. ఇంకా మా ఫ్రెండ్తో అయితే బిర్యానీ చేయించాను ఆ రోజు. మంచిగా బిర్యానీ అయితే తిన్నాను. నేను ఆ రోజే ఇవి పెట్టుకున్నాను అనమాట. సో నాకు కొంచెం బాగా పని ఎక్కువ అయింది. గులాబీలు అంటేనే చాలా పని అనమాట, చాలా నిదానంగా కాలుతాయి ఇవేమో, టైం టేకింగ్ అనమాట చేయడానికి. ఇంకా మధ్యాహ్నం 3 o'clockకి అలా స్టార్ట్ చేసా. బిర్యానీ తినేసి వండుకుని తినేసరికి 3 అయ్యింది. ఇంకా ఈవినింగ్ 5 o'clock అయితే స్టార్ట్ చేశాను ఇంకా గులాబీ పూలు వేయడం అయితే. ఈ గులాబీ పూలు అయితే మా జయసాయికి చాలా ఇష్టం. మా చెల్లి బయట 60 రూపాయలు ఏమో ప్యాకెట్ ఒకటి కొనుక్కొచ్చి 12 రూపీస్, అదే 12 ఉంటున్నాయంట, అవి పెడుతుంది. సో నేను అందుకని వాడి కోసమని చేస్తున్నాను అనమాట. ఇవైతే కొంచెమే ఉంది వరిపిండి, ఇంకా వాడి వరకే చేస్తున్నాను. దీక్షి తల్లికి మళ్ళీ వచ్చినాక చేయొచ్చులే అని నేనైతే. ఎక్కువ వరిపిండి ఉంటే చేసేదాన్ని, ఒక్క 1 బౌలే ఉంది వరిపిండి. సో ఈక్వల్ క్వాంటిటీలో కావాలి కదా వరిపిండి, షుగరు, మైదా ఇవన్నీ. ఇంకా అందుకని ఇంకా పట్టించుకొద్దామన్నా టైం లేదు. సో ఇగో ఇవన్నీ అయినాయి అనమాట. ఇంకా కొంచెం దీక్షి తల్లి వరకు ఇవి కొన్ని తీసాను, అవేమో వాడికి పంపిస్తున్నాను అనమాట. ఇవి ఇరగకుండా ఉండాలి కదండి, మళ్ళీ ఇరిగిపోతే మనకి మంచిగా అనిపించదు. అందుకని ఇలా ఒక పెరుగు బకెట్లో అయితే వేసాను నేను. అడుగున పేపర్ వేసి దాని మీద చెక్కలు వేసాను అనమాట పేపర్ మీద. ఇవి కూడా ఇరగకుండా ఉంటే పెరుగు బకెట్లో అయితే తీసుకెళ్ళడానికని. దీని మీద కూడా ఇంకా మంచిగా కవర్ వేసి ఇలా అయితే ప్యాక్ చేస్తాను నేను. ఇంకా వాడు స్కూల్కి డైలీ మంచిగా స్నాక్స్లా పంపిస్తుందని పెరుగు బకెట్లో అయితే పెట్టాను నేను. ఆ తర్వాత మా చెల్లి ఇవి గోధుమ బిస్కెట్లు అడిగిందనమాట. గోధుమ బిస్కెట్లు కాదు, మైదా బిస్కెట్లు. నేను ఇదివరకు చేసేదాన్ని అనమాట. సో ఇంట్లో కూడా అవి గట్టిగా ఉంటాయి. సో ఇవి నేనైతే పిండి అయితే పిసికాను. దీనికి వచ్చేసరికి ఏం లేదండి, మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత మైదా తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యి లేకపోయినా కొంచెం ఆయిల్, షుగర్ మిక్సీ పట్టేసుకుని చపాతీ పిండిలాగా వాటర్ వేసేసుకుని కలుపుకోవడమే అన్నమాట. మంచిగా కలిపి ఒక 10-15 minutes అయితే దాన్ని అలాగే వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఇంకా చిన్నగా చక్కగా చపాతీలాగా, కొంచెం చపాతీ మీద మందంగా ఉండాలన్నమాట. ఉండలు తీసుకుని మంచిగా మనం చపాతీ చేసుకుంటాం కదండి, దానికంటే కూడా కొంచెం బాగానే మందంగానే చేసుకోవాలన్నమాట. బిస్కెట్లు కాబట్టి మనం చేసుకుంటుంది. సో పిండి అనేది కొంచెం అతుక్కుంటుంది. నేను అందుకని ఇంకొంచెం మంచిగా మడత పెట్టి మళ్ళీ చేస్తున్నా అనమాట. ఇంకా నాతో పాటు మా దీక్షితలు కూడా చేస్తుందంట. నేను చేస్తాను మమ్మీ అని గొడవ పెడుతుంది. సర్లే చూస్తే దాంట్లో ఏదో ఒకటి చేసుకుంటుందని దానికి కొంచెం పిండి ఇచ్చాను. మా దీక్షి తల్లికి మ్యాజిక్ శాండ్ తీసుకున్నాను కదండి, దాంట్లో షేప్స్ ఇచ్చారు కదా, కొన్ని ఫిష్ అని, కార్ అని, ట్రీ అని. సో అవైతే నీట్గా వాష్ చేశాను అనమాట. వాష్ చేసి ఇంకా వాటిని అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను బిస్కెట్లు షేప్స్ కోసం. స్టార్ ఉంది, అన్నీ ఉన్నాయి, పిల్లలు మంచిగా అట్రాక్టింగ్గా ఉంటాయని. ఇలాంటి షేప్స్ కావాలంటే మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. లేదు మనకు ఆ దగ్గర ఏమీ లేవు అంటే ఒక చిన్న గ్లాస్ తీసుకుని అంచున్నది దాంతో చందమామల్లాగా రౌండ్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. లేదా చిన్న థమ్స్అప్ మూత ఉంటుంది కదా, దాంతో రౌండ్ కూడా మనము చేసుకోవచ్చు అనమాట.
ఇంకా మా దీక్షితల్లి చూడండి కింద వేసి చేస్తుందంట, కింద కాదమ్మ ఏదన్నా ప్లేట్ తీసుకొచ్చుకో అని చెప్తున్నాను నేను తనకైతే. ఇంకా నేను అన్నీ అయితే ఇలా షేప్స్ ద్వారా అయితే చేస్తున్నాను. నేను ఒక 1/2 kg పిండికి అయితే తీసుకున్నాను అనమాట. ఈ బిస్కెట్లు అయితే మా చెల్లికి ఇష్టము, గట్టిగా ఉంటాయి. నెయ్యి వేయకపోతే గట్టితనం వస్తుంది అనమాట. గట్టి బిస్కెట్లు అనేవాళ్ళం మేము. నేను పిల్లలు తింటారని కొంచెం నెయ్యి వేసాను, అప్పుడు సాఫ్ట్నెస్ వచ్చిందనమాట బిస్కెట్కి. మా చెల్లేమో నెయ్యి వేయకోకుండా గట్టిగా వేస్తాం కదా ఆ బిస్కెట్లు అని అంది. నెయ్యి అంటే ఎక్కువ కాదండి, ఒక 4 స్పూన్స్. ఆ నెయ్యి బదులు మనం ఆయిల్ వేసుకుంటే గట్టిగా వస్తాయి అన్నమాట. నెయ్యి లేకుండా చేసుకోవచ్చు, నెయ్యి ఉండి కూడా చేసుకోవచ్చు అనమాట. బిస్కెట్లు అయితే ఇదిగోండి ఇలా ఉన్నాయి. షేప్స్ వచ్చేసరికి ట్రీ షేప్ అనమాట. ఇది చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, చేయడానికి కూడా భలే ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అనమాట. నాకు కూడా ఇవైతే పిల్లలు కూడా మంచిగా ఇదిగో ట్రీ అమ్మ నీకు ఇష్టమైన కారు అంటే తినడానికి కూడా ఎక్కువ ఇష్టపడతారు. ఇంకా ట్రీస్ అన్నీ తీసాను అనమాట మంచిగా. ఇప్పుడైతే స్టార్స్ చేస్తున్నాను, కార్స్ ఇలా అన్నీ అయితే చేశాను. ఇవి మంచిగా అన్నీ చేసేసుకోవాలి ఫస్టే. ఇవైతే ఫిష్లు అనమాట. ఇలా చేసుకొని పక్కన పెట్టుకుంటే ఈలోపు నేనైతే ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టాను అనమాట హీట్ అవ్వడానికి. ఫిష్లు అయితే చాలా బాగా వచ్చినాయి అనమాట. ఇలా చాకుతో తీసామనుకోండి కొంచెము నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. లేదా సన్న స్పూన్ ఉన్నా సరే దాంతో అయినా మంచిగా వచ్చేస్తాయి. ఇదేమో ఏరోప్లేను, అన్ని రకాలు ఉన్నాయి. ఈ పక్కన చూడండి మా దీక్షితల్లి చేస్తుంది, అది చేసి ఇంకా మందంగా ఉన్నాయి. దగ్గర ఇగోండి ఇవన్నీ దీక్షి చేసినాయి. నేను పిండి పిసికేసి మళ్ళీ చేస్తానమ్మా అంటే ఇక కోపం వచ్చేస్తుంది అనమాట మా దీక్షికి. నువ్వే చేసుకో, నువ్వు చేసినవి చేయి, నేను చేయని అని. ఇక నేను అందుకని అది చేసినవి కదపలేదు, ఇంకా అలాగే ఫ్రై చేశాను అనమాట. మేము చేసినవి మా దీక్షితల్లి మేమే ఇంట్లోనే పెట్టుకుని అవే తిన్నాం, మంచిగానే వచ్చినాయి అనమాట అవి కూడా షేప్స్. ఇంకోండి ఇంకా ఆయిల్ అయితే కాగుతుందో పక్కన వేపడానికి రెడీగా ఉన్నాం. మా దీక్షితల్లి ఎప్పుడెప్పుడు తిందామా ఫస్ట్ బిస్కెట్ అని ఎదురు చూస్తుంది. సో నేను గులాబీలకి వీటికి అయితే వేరే ఆయిల్ వేసాను అనమాట. నిన్న చెక్కలో చేసిన ఆయిల్ అయితే యూస్ చేయలేదు, ఎందుకంటే ఇవి తీపివి కదండి, ఆ ఘాటుతనం అనేది తెలుస్తుంది ఆయిల్. ఎప్పుడన్నా మనం తీపి ఇవి వండేటట్టయితే ఫస్ట్ తీపి వండుకుని తర్వాత కారమే వండుకోవాలి. లేదా మనం ఒకవేళ పొరపాటున ఫస్ట్ కారమే వండితే ఆ తర్వాత ఆయిల్ అయినా మార్చుకోవాలి, లేకపోతే టేస్ట్ అనేది మారిపోద్ది అనమాట. బిస్కెట్లు అయితే మంచిగా మీడియం ఫ్లేమ్ మీద మెల్లిగా అవ్వనివ్వాలి. సో ఇంతే అనమాట వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.